జనసేన పార్లమెంటు స్థానాలు ముందు 3 అనుకుంది. ఒకటి కాకినాడ, రెండవది మచిలీపట్నం, మూడవది అనకాపల్లి. అనకాపల్లి నాగబాబు పోటీ చేస్తారన్నట్టు అప్పుడు నాగబాబు అక్కడికి వెళ్ళి ఇల్లు కూడా తీసుకున్నారు. అంతా ప్రిపేర్ అయింది. మళ్ళీ ఏమైందో తెలియదు. ఆయన ఇల్లు కూడా ఖాళీ చేసేశారు. ఆ తర్వాతన ఆ సీట్ వచ్చి భారతీయ జనతా పార్టీకి వెళ్ళింది. అంటే తెలుగుదేశం తన ఇస్తానన్న 8 దాటి పార్లమెంట్ స్థానాలు ఎక్కువ ఇవ్వడానికి అంగీకరించకపోవడంతో తనకిచ్చినటువంటి 3 నుంచి ఒకటి పవన్ కళ్యాణ్ వదులుకోవడంతో అనకాపల్లి బీజేపీకి వెళ్ళిపోయింది. ఇక మిగిలిన 2 కాకినాడ సానా సతీష్, అట్లాగే మచిలీపట్నం బాలశౌరి సిట్టింగ్ ఎంపీ వైసీపీ నుంచి వచ్చి జనసేనలో చేరడం, ఆయన తను ప్రచారం చేసుకుంటున్నారు. మరొక వైపున సానా సతీష్ తెలుగుదేశం నుంచి వచ్చారు, తను ప్రచారం చేసుకున్నారు. వాళ్ళిద్దరూ వాస్తవంగా జనసేన వాళ్ళు కాదు. ఫైనల్గా సీన్ కట్ చేస్తే సానా సతీష్ ప్లేస్లో తనని పక్కన పెట్టేసి టీ టైం ఉదయం తీసుకొచ్చి పెట్టారు పవన్ కళ్యాణ్. ముందంతా సానా సతీష్ హడావిడంతా అయిపోయాక మళ్ళీ ఆయనకి తీసుకొచ్చి పెట్టారు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే ఇప్పుడు మచిలీపట్నం బాలశౌరి సీటు ఉంటుందా? మొన్న ఒక ప్రచారం జరిగింది ఏంటంటే వంగవీటి రాధ రావటం, రాధ అవనిగడ్డకి చేరతారా లేకపోతే మచిలీపట్నం చేస్తారంట. అయితే ఇప్పుడు తాజాగా తెలుగుదేశం సోర్సెస్ ప్రొజెక్ట్ చేస్తున్నటువంటిది తెలుగుదేశానికి సంబంధించినటువంటి మిత్రపక్షం కాబట్టి వాళ్ళ పవన్ కళ్యాణ్కి సూచించిన మేరకు లేకపోతే ఏమైందో తెలియదు కానీ నాగబాబు పేరు ప్రచారంలోకి వచ్చింది. మచిలీపట్నం పార్లమెంటు స్థానం నుండే అధికారికంగా ప్రకటించిన మార్పు చేర్పులు జరిగిపోతున్నాయి. అంటే అధికారికంగా ప్రకటించట్లేదు. ముందు వెలుగులోకి ఒకళ్ళకి వెళ్ళిపోమన్నారు, పని చేసుకోమంటున్నారు, మారిపోతున్నాయి. ఇప్పుడు పి గన్నవరం ఏమైంది, అట్లాగే పోలవరం ఏమైపోయింది, అవి 2 జనసేనకి రాల. అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళని అటు ఇటు మార్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి రూరల్లో చేసినటువంటి దుర్గేష్ని తీసుకెళ్ళి నిడదవోలు వేసినట్టుగానే ఇప్పుడు బాలశౌరిని అవనిగడ్డకేసి అక్కడ నాగబాబుని పోటీకి నిలబెడతారా? ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సూచించింది అది అన్నటువంటి మాట వినబడుతోంది. ఆ మేరకు జరగబోతోంది అన్నటువంటిది ఏ మేరకు వాస్తవమో త్వరలో తేలబోతోంది.